హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోనికా వంటిల్లు. ఈరోజు మనం ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే మసాలా వంకాయని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికి మనకు కావలసిన పదార్థాలు: చిన్న సైజు వంకాయలు, పల్లీలు, నానబెట్టుకున్న చింతపండు, నానబెట్టి పొట్టు తీసుకున్న బాదాంలు, అల్లం వెల్లుల్లి, నువ్వులు, కొబ్బరి, ఒక ఆనియన్, ధనియాలు, మసాలాకు కావలసినవి మిరియాలు, యాలకులు, చెక్క, స్టార్ అనీస్ మరియు 4 లవంగాలు. వీటిని ఒకదాని తర్వాత ఒకటి ప్యాన్లో వేయించుకోవాలి. ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీ పద్ధతిలో చిటికెలో చేసుకోవచ్చు. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కాస్త నూనె వేసి ఆనియన్స్ని వేయించుకోవాలి. ఆనియన్స్ మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కాస్త ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా వేయించుకున్న వాటిని ఒకదాని తర్వాత ఒకటి మిక్సర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోనే అల్లం వెల్లుల్లిని కూడా వేసేస్తున్నాను. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ను, చింతపండును, మనం దాంట్లో ఏం వేయాలనుకుంటున్నామో అన్నీ మిక్సీ పట్టుకోవాలి. కారము, ఉప్పు, అన్నీ వేసి మిక్సీ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేసి కాస్త చిటపటలాడాక అందులోనే వంకాయలను కూడా వేసి వేయించుకోవాలి. వంకాయలు కాస్త ఫ్రై అయ్యాక అందులో కాస్త పసుపుని వేసి అవి కాస్త వేగాక అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని మగ్గించుకోవాలి. మొత్తం వంకాయలు మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనకి గ్రేవీలో ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంతే అండి, ఆయిల్ పైకి రాగానే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే మసాలా వంకాయ కూర రెడీ. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.